విశాఖ నైట్ ఫుడ్ కోర్ట్ రాజకీయ రంగు పులుముకుందా? కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. విశాఖ సెంట్రల్ పార్ట్ వెనుక భాగంలో ఏర్పాటైన నైట్ ఫుడ్ కోర్టు వివాదం ఇప్పుడు విశాఖను చిరు వ్యాపారుల్లో ఆందోళన పుట్టిస్తోంది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఈ ఫుడ్ కోర్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కూటమి నేతలు కుతకుతలాడుతున్నారు. మరోపక్క విశాఖ నగరంలో అనధికార దుకాణాలను తొలగించేందుకు జీవీఎంసీ రంగంలోకి దిగింది. దీంతో ఫుడ్ కోర్టుతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న రోడ్ల పక్కన ఫుట్పాత్లపైన ఉన్న ఈ దుకాణాల్ని ఆపరేషన్ లంగ్స్ పేరిట 4 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్లో తొలగింపులకు శ్రీకారం చుట్టింది. ఇది కూటమి నేతల్లో విభేదాలకు దారితీసింది. జనసేన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఫుడ్ కోర్టు నిర్వాహకుల పక్షాన ఉంటే టీడీపీ సహా ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆక్రమణల తొలగింపును సమర్థిస్తున్నారు. తొలగిస్తారా? నేను ఒక పార్టీ సభ్యుడిగా ఇక్కడ వ్యాపారస్తుడిగా అడుగుతున్నాను. దీన్ని అందరూ ఖండించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. మాకు న్యాయం జరగాలి. సెంట్రల్ పార్క్ వెనుక ఉన్న రోడ్డులో నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటుకు గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు అనుమతించారు. అప్పుడు వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్న నేత ప్రోద్బలంతో మొదట 32 స్టాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అవి క్రమంగా 240కి పైగా పెరిగాయి. కానీ వీటి నుంచి జీవీఎంసీకి ₹1 కూడా ఆదాయం రావటం లేదు. ఈ అనధికార స్టాళ్ల నుంచి జీవీఎంసీ కార్పొరేటర్లకు నెలవారీ మామూలు వెళ్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున జీవీఎంసీకి ఫిర్యాదులు వెళ్లాయి. 2023లో అప్పటి వైఎస్ఆర్సీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఫుడ్ కోర్టు వ్యవహారంపై నిగ్గు తేల్చాలని డిప్యూటీ మేయర్ కె సతీష్ కుమార్ నేతృత్వంలో 10 మంది కార్పొరేటర్లతో కమిటీ వేశారు. ఈ ఫుడ్ కోర్టు అనధికారికంగా నడుస్తోందంటూ కమిటీ నివేదిక ఇచ్చింది. దీనిపై అర్హులకే స్టాళ్లకు రెగ్యులైజేషన్ చేసి జీవీఎంసీకి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిల్లో తీర్మానాన్ని ఆమోదించారు. కొద్ది నెలల క్రితం మరోసారి తీర్మానం చేశారు. కానీ ఆ తీర్మానాలు అమలుకు నోచుకోలేదు. సంబంధిత స్టాళ్ల నిర్వాహకుల నుంచి నెలకు లక్షల్లో ముడుపులు తీసుకోవటమే ఇందుకు కారణమని ప్రచారం స్థానికంగా వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నేతలతో అంటగాగిన ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు ప్లేటు ఫిరాయించి జనసేన, టీడీపీలకు జైకొట్టారు. ఇటీవల జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంతలో కొన్ని నెలల క్రితం కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ మేయర్ హరివెంకట కుమారిని అవిశ్వాస తీర్మానం ద్వారా దించేసి టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావుకి మేయర్ పదవిని కట్టబెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఫుడ్ కోర్టుపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు జీవీఎంసీకి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. కొత్తగా వెండింగ్ లైసెన్సుల జారీపై స్టే విధించింది. ఈ కేసు బుధవారం మరోసారి విచారణకు రానుంది. ఇక ఇంతలోనే ఆపరేషన్ లంగ్స్ ఆరంభమైంది. మరోవైపు ఈ నైట్ ఫుడ్ కోర్టు విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఉంది. దీంతో అక్కడ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అజమాయిషీలోకి వెళ్లినట్టయింది. ఫుడ్ కోర్టు నిర్వాహకులు సంబంధిత ప్రజాప్రతినిధులకు రోజువారీ మామూళ్లు చెల్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్క షాప్ నుంచి రోజుకి స్టాల్కి 500 నుంచి 1000 వరకు చెల్లింపులు జరుగుతున్నట్లు ప్రచారం ఉంది. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో కార్పొరేటర్లు అనధికారిక దుకాణాలకు నెలవారీ మామూళ్ల ఒప్పందంతో అనుమతిని ఇస్తున్నారు. మరికొందరు బినామీ పేర్లతో షాపులు నడుపుతున్నారు. ఇంకొందరు సబ్ లీజులకు ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈ దుకాణాలను తొలగిస్తే ఆదాయ వనరులు కోల్పోతామన్న బెంగలో కార్పొరేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ సభ్యునైనా నాకు ఓపెన్ గా చర్చ అయ్యింది. ఈ రోజు నేను పోతే నా బతుకేమైపోవాలి చూడండి. అయినా ఇక్కడ మేము తెగించున్నాం. ఒక్కొక్కరు ఎవరైనా పోతే మాకు పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. చెప్తున్నా, ఇన్ని రోజులు ఈ ఫుడ్ కోర్టు కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసాం. మా కష్టకాలంలో కూడా అప్పుడు వైసీపీ వాళ్ళు ఓపెన్ చేసిన ఇక్కడ అప్పటికే చాలా మంది జనసేన, టీడీపీ వాళ్ళందరూ ఉన్నాం. నేను చూడండి, జనసేన మొన్న ఎలక్షన్లో వంశీకృష్ణ శ్రీనివాస్ గారి గెలుపు కోసం ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేసాం. ఆపరేషన్ లంగ్స్తో విశాఖ నగర సహా జీవీఎంసీ పరిధిలోని ఈ నైట్ ఫుడ్ కోర్టుతో పాటు ఫుట్పాత్లు, రోడ్ల పక్కన అనధికారికంగా నడుస్తున్న దుకాణాలను తొలగించాలని కొన్నాళ్లుగా జీవీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. క్లీన్ సిటీలో భాగంగా వైజాగ్ని సుందర నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా దీనికి శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు.
వివిధ కారణాల వల్ల వీటి తొలగింపు సాధ్యం కాలేదు. ఇటీవల జీవీఎంసీ కమిషనర్గా వచ్చిన కేతన్ గార్గ్ దీనిపై అడుగు ముందుకేశారు. ఇటీవలే కార్పొరేటర్ల అధ్యయన యాత్ర కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లారు. మరోవైపు 5 రోజుల క్రితమే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. దీంతో ఇటు కార్పొరేటర్లు కానీ అటు ఎమ్మెల్యేలు కానీ నగరంలో లేని సమయాన్ని చూసుకొని ఇదే అదనుగా భావించారు. వెంటనే ఆపరేషన్ లంగ్స్ను ప్రారంభించారు. నైట్ ఫుడ్ కోర్టుతో సహా నగరంలో అనధికార చిల్లర దుకాణాలను జీవీఎంసీ సిబ్బంది యుద్ధ ప్రాతిపాదికన తొలగిస్తున్నారు. ఇలా గడిచిన 4-5 రోజుల్లో విశాఖ నగరంలో దాదాపు 2500 అనధికారిక దుకాణాలను తొలగించారు. విశాఖ నగర పరిధిలో 10,000కు పైగా ఇలాంటి షాపులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యే కార్పొరేటర్ల నుంచి ఒత్తిళ్లు వస్తున్నా లెక్క చేయకుండా సీఎంఓ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొని కమిషనర్ ఆపరేషన్ లంగ్స్ను కొనసాగిస్తున్నారని అధికారుల్లో చర్చ నడుస్తోంది. ఇక ఇప్పుడు ఆపరేషన్ లంగ్స్ పేరుతో దుకాణాల తొలగింపు జెట్ స్పీడ్తో జరుగుతూ ఉండటంతో బాధిత యజమానులు కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలకు ఫోన్లలో మొరపెట్టుకుంటున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నామని ఎమ్మెల్యేలు, అధ్యయన యాత్రలో ఉన్నామని కార్పొరేటర్లు తప్పించుకుంటున్నారు. తామొచ్చాక న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు. వీరంతా విశాఖ చేరుకోవడానికి మరో వారం రోజుల సమయమైనా పడుతుంది. ఈలోగా ఆపరేషన్ లంగ్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. కౌన్సిల్ తీర్మానం మేరకే తొలగింపులు, అనధికార షాపులతో కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని 2 ఏళ్లుగా ఫిర్యాదులు ఉన్నాయి. వాటి ఆధారంగా కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులకు న్యాయం చేయాలంటే అనధికారికంగా ఉంటున్న వారిని తొలగించాలి. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ అదే స్థానంలో అర్హులకు ఇస్తాం. ట్రాఫిక్ అంతరాయం లేకుండా అనుమతులు ఇస్తాం. అవసరమైన చోట్ల హ్యాకర్ జోన్లు ఏర్పాటు చేస్తామని జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్ హరిరాజు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి కొమ్ము కాసాం. మా కష్టకాలంలో కూడా అప్పుడు వైసీపీ వాళ్ళు ఓపెన్ చేసిన ఇక్కడ అప్పటికే చాలా మంది జనసేన టీడీపీ వాళ్ళందరూ ఉన్నాం. నేను చూడండి, జనసేన మొన్న ఎలక్షన్లో వంశీకృష్ణ శ్రీనివాస్ గారి గెలుపు కోసం ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేసాం. ప్రతి ఒక్కరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలి, చంద్రబాబు గారికి వెళ్ళాలని మేము పనిచేస్తే ఈరోజు అన్యాయంగా అక్రమంగా పోలీసు వారిని బెటాలియన్ తీసుకొచ్చి వితౌట్ నోటీస్ షాపులు తొలగిస్తారా? నేను ఒక పార్టీ సభ్యుడిగా జీవీఎంసీ అనధికారిక దుకాణాలని ఈ విధంగా తొలగిస్తూ ఉండటంతో చిరు వ్యాపారులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వామపక్ష ప్రజా సంఘాల నేతలు వీరికి అండగా నిలుస్తున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దుకాణాలను తొలగించి ఉన్నపలంగా తమను రోడ్డున పడేశారని బాధిత చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై ఆధారపడే నెల అద్దెలు, చీటీలు, ఈఎంఐలు చెల్లిస్తున్నామని కన్నీరు పెడుతున్నారు. సడన్ గా ఉపాధి లేకుండా చేస్తే ఎలా బతకాలి అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో దుకాణంపై 5 కుటుంబాలు బతుకుతున్నాయన్నారు. తాము పవన్ ని చూసి గెలిపించామని ఆయనే తమకు న్యాయం చేయాలి అని కోరుతున్నారు. మరోవైపు విశాఖలో కొంతమంది పెద్ద హోటళ్ల వారు సిండికేట్ అయ్యి నైట్ ఫుడ్ కోర్టు లేకుండా చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్ల కుట్రతోనే తమ పొట్ట కొడుతున్నారని కొంతమంది వాదించేవారు లేకపోలేదు. బాధిత దుకాణదారులకు వైఎస్ఆర్సీపీ నేతలు అండగా నిలుస్తున్నారు. బాధితుల పక్షాన రోడ్లపైకి వస్తున్నారు. మరి ఈ ఆపరేషన్ లంగ్స్ ఆగుతుందా, ముందుకు వెళుతుందా అనేది సస్పెన్స్ గా మారింది.